154 పోస్టులు 2015 ఏప్రిల్లోనే శాంక్షన్ అయి ఉన్నాయి జీవో నెంబర్ 81 ద్వారా. అయితే అందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు, కొన్ని వచ్చి కాంట్రాక్ట్ బేస్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకునేటట్టుగా ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అయితే దాంట్లో ఇంటర్నల్గా కొద్దిగా మార్పు కోసం ఈరోజు యాక్చువల్గా అంటే కాంట్రాక్ట్ మీద కొన్ని ఉన్నాయి, తర్వాత అవుట్సోర్సింగ్ ఉన్నాయి, డిప్యుటేషన్ ఉంది, రెగ్యులర్ ఉన్నాయి. ఒక్కోసారి అవైలబిలిటీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, రెగ్యులరు అవి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకున్న అలౌ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీని అడగటం జరిగింది. అథారిటీ దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్ ఒక 7 మంది ఆర్ఫన్స్, మైనర్ ఆర్ఫన్స్ పెన్షన్స్ చేయాలంటే మీకు అందరికీ తెలుసు, మేజర్ అయి ఉండాలి. అయితే మైనర్స్ ఒక 7 మంది ఫాదర్ మదర్ లేని వాళ్ళు ఉన్నారు. ల్యాండ్లెస్ పూర్ అమరావతి క్యాపిటల్ సిటీలో వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా రోడ్డు హిట్స్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క వాస్తు దాంట్లో రోడ్డుకు స్ట్రైట్గా హిట్ అయితే అటువంటి ప్రాబ్లమ్స్ 2014-19లోనే ఆ రోజు రైతు సోదరులందరితో కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసాం. అయితే కమర్షియల్కి ఆ రోజు వద్దన్నారు. కమర్షియల్ ప్లాట్స్కి యాక్చువల్గా వాస్తు అనేది అవసరం లేదన్నారు. అయితే ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కమర్షియల్ కూడా వెస్ట్ సౌత్ వెస్ట్ అట్నే సౌత్ వెస్ట్ ఈ రెండు ఏదైతే ఉన్నాయో వాటికైతే రోడ్స్ హిట్ అవుతున్నాయో ఆ రెండింటికి కూడా మాకు మీరు కన్సిడర్ చేయండి అని అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టాము. అథారిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. అది కాకుండా ఒక హౌసు పెద్ద రోడ్డు ఉండి ఆ హౌస్కి ఎదురుగా స్మాల్ రోడ్డు ఇంకోటి ఉండి హిట్ అయితే దాన్ని కూడా కన్సిడర్ చేయండి, అటు కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ తీసుకుంటే 112 ఉన్నాయి. ఈ కేసులన్నీ మొత్తం 112 ఉన్నాయి. అయితే వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్ అలాట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే అది కన్సిడర్ చేయరు. అలా కాకుండా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటే వాళ్ళు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేసాం. వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా మళ్ళా వేసి ఇచ్చే విధంగా వెరీ స్పెసిఫిక్ అబౌట్ లాటరీ సిస్టమ్ అనే దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా కృష్ణా రివర్ ఫ్రంట్లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 acre ల్యాండ్ ఇచ్చేటట్టుగా అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా ఈరోజు యాక్చువల్గా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. ఈ విధంగా ఈరోజు టెండర్ పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏదైనా పీపీపీ మోడల్లో టెండర్ పిలిచి దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. వీటికి యాక్చువల్గా ఈ యొక్క 5 విషయాలను ఈరోజు యాక్చువల్గా సిఆర్డీ అథారిటీలో ఫైనలైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ 1 kilometer ఓన్లీ 1 acre ఏరియానే 1 acre ఏరియాలోని బోట్స్ అవి రివర్లో పెట్టుకోవటానికి ఒక 60 బోట్స్ పెడతా ఉన్నారు వాళ్ళు. 60 బోట్స్కి పక్కన 1 acre ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిలబడటానికి వాటికి ఇటు కావాలి కదా. అది మొబైల్ ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటారు, మొబైల్, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా ఒక 10 rooms కూడా మొబైల్ రూమ్స్ ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వాటికి ఇటుకి దానికోసంగా ఒక 1 acre ఇవ్వటం జరిగింది. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు మీద ఏదైతే 4.5 ఎకరా ఇంకా ల్యాండ్ పుల్లింగ్కి మెయిన్గా మంగళగిరి రోడ్డుకి ఎక్కేదానికి, మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్లో ఉంది.
ఆ 4.5 ఎకరాలు వాళ్ళు కూడా అడగటం జరిగింది అనేక దఫాలు. అయితే ఇంకా టైం అయిపోతే బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్కి అయిపోతుంది. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో రేపు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తున్నాం. సీడాక్స్ రోడ్డు మీదకి ఎక్కే ఏదైతే బ్యాలెన్స్ ల్యాండ్ 4.5 ఎకరా సుమారుగా అది మిగిలిపోయిందో దానికి రేపు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రొసీజర్లో ప్రాసెస్ ప్రకారం యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రొసీజర్ అయితే ఇప్పుడు ఎక్కడైతే సీడాక్స్ రోడ్ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కడుతున్నామో గుంటూరు ఛానల్ మీద కడుతున్నాం అక్కడ దాకా మధ్యలో అక్కడక్కడ ఉంది, ఒకే దగ్గర కాదు, అది అక్కడక్కడ మధ్య మధ్య లాగుండే వాటికి. తర్వాత ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే 34,000 ఎకరాలు చేసామో దీంట్లో ఈరోజు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. లేఅవుట్స్ వర్క్ కూడా జరుగుతుంది. అధికార భవనాలు 4,026 చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా టవర్స్ 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, ఒక అసెంబ్లీ హైకోర్టు కూడా అనుకున్న టైం ప్రకారం అదే ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సిటీకి ఇంకా మంచి వాల్యూ రావాలి, రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవాలి, పెరగాలంటే ఇక్కడ అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రిగా ఆలోచించారు. వారికి ఉన్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో ఇవన్నీ చేయబట్టే ఈరోజు హైదరాబాదు అంత డెవలప్ అయిందనే దాంతో వారిచ్చిన ఆదేశం ప్రకారం ఫస్ట్ రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి 7 గ్రామాల్లో యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ పుల్లింగ్ని మన అథారిటీలోను క్యాబినెట్లోను అప్రూవ్ తీసుకోవటం, దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ రేపు మంచి రోజని రేపు చేయటానికి నిర్ణయించి ఎండ్రాయి వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశారు. రేపు ఎండ్రాయిలోను వడ్డమాన్లోను ఈ రెండిట్లో, అంటే ఎండ్రాయి అనేది యాక్చువల్గా పెద్దమద్దూరు ఎండ్రాయి ఇవన్నీ కర్లంపూడి ఉన్నాయి. దాంట్లో పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయి, అదేవిధంగా తుళ్ళూరు మండలంలో ఉండే వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. నేను కూడా యాక్చువల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను శాసనసభ్యులతో రేపు. ఆ తర్వాత నెక్స్ట్ డే బై డే మిగతాయి కూడా యాక్చువల్గా ఏదైతే ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకొని తర్వాత వీలైన తొందరలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఆ గ్రామాలకి నేను శాసనసభ్యులు పశ్చిమ ప్రవీణ్ కావచ్చు, శ్రావణ్ కుమార్ గారు పోయినప్పుడు ఒకటే అన్నారు, సార్ ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వడానికి ఇష్టమే, అయితే మీరు ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసి ఇవ్వండి, లేట్ చేయొద్దంటే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తే వాళ్ళు బిల్డింగ్లైనా కట్టుకోవచ్చు, లేదా ప్లాట్లు వేరే పర్పస్కైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అండర్గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ అయినందువల్ల టైం పడుతుంది. అలా కాకుండా డిజైన్ మాత్రం మొత్తం చేస్తాం. సీఎం చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే డిజైన్ చేశారో అదేవిధంగా 165 అడుగుల వెడల్పు రోడ్లు, 195 అడుగుల వెడల్పు రోడ్డు వీటికి ప్యారలల్గానే ఉంటాయి. ప్రతి రోడ్డు ఈ రోడ్డుకి ప్యారలల్గానే పోతుంది. కంటిన్యూషన్ డిజైన్ అదే చేయండి. దాంట్లో మీరు అన్నట్టుగా 2 లైన్స్ వేసేస్తే 2 లైన్స్ ఇమీడియట్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఎక్స్పాన్షన్ చేయమన్నారు. దాని రైతు సోదరులు కూడా చెప్తే మీటింగ్లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు వడ్డమాను, పెద్దమరమి, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9,097.56 ఎకరాలు పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లా తీసుకుంటే
దాంట్లో 7,465 ఎకరాలు, 4 విలేజెస్, పట్టాభూమి, 97 ఎకరాలు అసైన్, మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్కి, ఇన్నర్ రింగ్ రోడ్కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండిట్లో వస్తాం. మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కృష్ణా నది, తర్వాత చెన్నై అండ్ విజయవాడ హైవే, మరియు ఈ ఔటర్ రింగ్ రోడ్, అంటే ఈ సెక్టర్లో మాస్టర్ ప్లాన్ చేయమన్నాం. ఈ సెక్టర్ మొత్తానికి చేయమన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కృష్ణా రివరు, విజయవాడ టు చెన్నై హైవే, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి, ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడు మొత్తానికి చేస్తారు, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటారు. అట్లా మాస్టర్ ప్లాన్ అర్బన్ అథారిటీ రూల్స్ ప్రకారం మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు.